నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ముంచుకొస్తున్న మొంతా తుపాను ముప్పు. ఎల్లుండి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమైన యంత్రాంగం. ప్రజల ఆస్తి ప్రాణ రక్షణకు బాధ్యత తీసుకోవాలన్న సీఎం. కర్నూలు బస్సు దుర్ఘటనలో 15 మంది మృతదేహాలు అప్పగింత. 19వ వ్యక్తి చిత్తూరు జిల్లావాసి త్రిమూర్తులుగా గుర్తింపు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు రవాణా శాఖ విస్తృత తనిఖీలు. 316 బస్సులపై కేసులు, 40 సీజ్. నంద్యాల జిల్లాలో అత్యధికం. 21వ శతాబ్దం భారత్ ఆసియాన్ దేశాలదేనన్న ప్రధాని. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడి. అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన రష్యా. బురవెస్టనిక్కు అపరిమిత రేంజ్ ఉంటుందని వెల్లడి. మొంతా తుపాను రాష్ట్రం వైపు ముంచుకొస్తోంది. ఈ నెల 28న ఇది రాష్ట్ర తీరాన్ని తాకనుంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో సోమవారం, మంగళవారం కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం కదులుతోంది. ఇది మరో 12 గంటల్లో నైరుతి, పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో రాత్రికి తుపానుగా బలపడే అవకాశం ఉంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 820 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంగా ఉంది. తుపానుకు మొంతా అని నామకరణం చేశారు. తీవ్ర తుపాను మంగళవారం మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మొంతా తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు ఇవాళ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు సోమవారానికి గాను ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు సోమవారానికి గాను ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రం వైపు ముంచుకొస్తున్న మొంతా తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్దమైంది. అధికారులను అప్రమత్తం చేసి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రులు ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పలు జిల్లాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కృష్ణా జిల్లాలో మొంతా తుపాను ప్రభావం ముందుగానే కనబడుతోంది. తుపాను ప్రభావంతో మచిలీపట్నం, మంగెనపూడి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం ముందుకు రావడంతో తీరంలో అలజడి రేగింది. బీచ్లో వ్యాపార దుకాణాలను అలలు ముంచెత్తాయి. తుపాను దృష్ట్యా బీచ్లోకి ఎవరూ వెళ్లకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా సముద్ర స్నానాల కోసం వస్తున్న వారిని పోలీసులు లోనికి అనుమతించడం లేదు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తుపాను నేపథ్యంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పెదపూడిలోని డ్రైనేజీలను పరిశీలించారు. తూటుకాడను వెంటనే తొలగించాలని గుత్తేదారుకు ఆదేశాలిచ్చారు. మొంతా తుపాను ఈ నెల 28న కాకినాడ తీరాన్ని తాకనున్న తరుణంలో యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో తుపాను సన్నద్ధతపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
తుపానును ఎదుర్కొనేందుకు అన్ని శాఖల సిబ్బంది సర్వసన్నద్ధంగా ఉన్నారని అనిత స్పష్టం చేశారు. తుఫానుగా మారే పరిస్థితి 28th నైట్ హిట్ ఇచ్చే పొజిషన్ ఉంది కాబట్టి ఆ టైంకి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అఫీషియల్స్ అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి పొజిషన్ ఉన్నా కూడా ఎదుర్కోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. కాకినాడ చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా మనకి ఎక్కువగా ఉంటాయండి. సుమారుగా 10 జిల్లాలు అలర్ట్నెస్ క్రియేట్ చేసుకోవాలి. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ని బేస్ చేసుకుని ఫర్దర్ గా అటువంటి సిచ్యువేషన్స్ జరగకుండా చూసుకునే బాధ్యతను కూడా మేము తీసుకున్నాం. అంటే లాస్ట్ ఒక 5-10 years లో వచ్చిన తుఫాన్లు వాటి విండ్ పొజిషన్ అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుని గౌరవ సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని ఈరోజు మనం ఎక్కడ కూడా ఈ ఒకవేళ చెట్లు పడిపోయినా కూడా ఇమీడియట్ గా కట్ చేసి అక్కడ నుంచి తీసేటట్టుగా ఫైర్ డిపార్ట్మెంట్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఈ రోజు అలర్ట్ గా పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రజలెవరికి కూడా అటువంటి ఇబ్బంది కలగదని నేను కోరుకున్నాను. తుపాను ప్రభావంపై ఆయా జిల్లాలు సంబంధిత శాఖల అధికారులతో మంత్రులు సమీక్షలు నిర్వహించారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా అవసరమైతే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని సూచించారు. పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి సంధ్యారాణి 2 జిల్లాల్లో సోమవారం జరగాల్సిన గ్రీవెన్స్ ను రద్దు చేయాలని సూచించారు. తుపాను దృష్ట్యా రెవెన్యూ అధికారులను మంత్రి అనగాని సత్యప్రసాద్ అప్రమత్తం చేశారు. ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను దృష్ట్యా విద్యుత్ ఉద్యోగులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని, సమస్యలు తలెత్తితే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో విద్యుత్ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసినట్లు మంత్రి వెల్లడించారు. మొంతా తుపానును ఎదుర్కోవడానికి బాపట్ల జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. తుపాను ప్రభావం దృష్ట్యా సోమవారం పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో జనరేటర్లు, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచారు. గ్రామాల్లో మైకుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అక్టోబర్ 26, 27, 28, 29 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నది. కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించి ఉన్నారు. ఇది చాలా బలమైన తుఫాను. కావున కొల్లూరు మండల ప్రజలు ఈ దిగువ తెలిపిన జాగ్రత్తలు తీసుకోవలసినదిగా కోరడమైనది. మొంతా తుపాను ముప్పు దృష్ట్యా విశాఖ బీచ్లో పర్యాటకులకు అనుమతి నిషేధించారు. కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. పబ్లిక్ అవైలబుల్ గా 2 నెంబర్స్ అనేవి ఇచ్చారు. 089125900100, అలాగే లాస్ట్ లో 102 అనేది. సో ఈ 2 నెంబర్స్ కి పబ్లిక్ నుంచి ఈ మొంతా తుఫాన్ కోసం చాలా సమస్యల కోసం మాకు ఫోన్లు వస్తున్నాయి. సంబంధిత డిపార్ట్మెంట్స్ తాలూకా శాఖలతో మేము మాట్లాడి వాళ్ళకున్న సమస్యలన్నింటినీ మేము తీర్చడానికి ప్రయత్నిస్తున్నామండి. మేము మిగతా డిపార్ట్మెంట్స్ అన్నింటితో కోఆర్డినేట్ చేసుకుని అటు జీవీఎంసీ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైనా ఈదురుగాలు అంటే బీచ్లోనికి జనాలు ఎవరు వెళ్ళి చనిపోకుండా ఈదడానికి వెళ్లకుండా, లేదంటే యాత్రికులు వచ్చే వాళ్ళని కట్టడి చేయడం ద్వారా ఎటువంటి ప్రాణహాని నష్టం జరగకుండా ఉండడం కానీ, ఎక్కడైనా చెట్లు పడిపోయినా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అలర్ట్ చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ కావచ్చు, లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడంలోని మిగతా డిపార్ట్మెంట్లకి సహాయ సహకారాలు అందించడం విషయం కావచ్చు, ఫుడ్ విషయం కావచ్చు, లేకపోతే రోడ్స్ ఏమైనా డ్యామేజ్ అయినట్లయితే వాటి విషయం కావచ్చు, ఇలా అన్ని విషయాల్లో అన్ని డిపార్ట్మెంట్స్తో మేము కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి ప్రాణ నష్టం లేదంటే ఆస్తి నష్టం జరగకుండా ఉండటానికి అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా మా కమిషనర్ ఆఫ్ పోలీసు వారు, విశాఖపట్నం సిటీ వారు తీసుకున్నారు. మొంతా తుపానును ఎదుర్కొనేందుకు కాకినాడ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఉప్పాడ, కొత్తపల్లి మండలంలో తీర ప్రాంత గ్రామాల ప్రజలు, మత్స్యకారులతో అధికారులు సమావేశం నిర్వహించారు. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని, బోట్లను ఒడ్డుకు సురక్షితంగా చేర్చాలని కోరారు. మండలంలో 27 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 28, 29 తేదీల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉంటున్న వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. మొంతా తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకూడదని, తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. రోడ్లు, చెరువులు, కాలువగట్లు కోతకు గురైతే తక్షణమే మరమ్మతులు చేయాలని తేల్చి చెప్పారు. అంతా సమన్వయంతో పనిచేసి ప్రజల ఆస్తి, ప్రాణ, మౌలిక సదుపాయాల రక్షణకు బాధ్యత తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
తుపాను ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయన్న హెచ్చరికలతో సీఎం చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చెయ్యాలన్నారు. ఎస్ఎంఎస్ అలర్ట్స్, సోషల్ మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్, వాట్సాప్ల ద్వారా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపించాలన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తీర ప్రాంతాల్లో మోహరించినట్లు తెలిపారు. తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు వివిధ జిల్లాలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించామని, 17 మంది ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,000 సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేసినట్లు సీఎం తెలిపారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను రక్షణ కేంద్రాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. తుపాను తీవ్రతను బట్టి విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించాలని సూచించారు. చెట్లు కూలిపోయినా, కొమ్మలు విరిగిపడినా తొలగించేందుకు క్రేన్లు, జేసీబీలు ప్రతి సబ్ డివిజన్ స్థాయిలో సిద్ధం చేయాలని, డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టేలా ఉండాలన్నారు. ఇప్పటికే 11 సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించామన్న అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 851 జేసీబీలు, క్రేన్లు, 757 పవర్సాలు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. పంట నష్టం వివరాలను స్పష్టంగా తెలుసుకునేలా వ్యవసాయ శాఖ, ఆర్టీజీఎస్ సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. ఇంకా సముద్రంలోనే ఉన్న 82 మెకనైజ్డ్ బోట్లు, 37 మోటరైజ్డ్ పడవలను సురక్షితంగా తీరానికి రప్పించే చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు బస్సు ప్రమాదంలో మరో మలుపు చోటు చేసుకుంది. ప్రమాదంలో మరణించిన బైకర్ శివశంకర్పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎర్రిస్వామి ఫిర్యాదుతో శివశంకర్పై పలు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శివశంకర్ నిర్లక్ష్యం వల్లే డివైడర్ను బైకు ఢీకొట్టినట్లు ఎర్రిస్వామి తెలిపాడు. డివైడర్ను ఢీకొట్టడంతో తాము ఇద్దరం కింద పడిపోయినట్లు వెల్లడించాడు. ఘటనా స్థలిలోనే తన స్నేహితుడు శివశంకర్ మరణించాడన్న ఎర్రిస్వామి అతడి మృతదేహాన్ని పక్కకు తీసేందుకు యత్నించినట్లు తెలిపాడు. డివైడర్ను ఢీకొట్టిన తమ బైక్ను ఇంకొక వాహనం ఢీకొట్టిందన్నాడు. రోడ్డు మధ్యలో ఉన్న తమ బైక్ను కావేరీ ట్రావెల్స్ బస్సు లాక్కెళ్లటంతో మంటలో చెలరేగి ప్రమాదం జరిగిందని ఎర్రిస్వామి ఫిర్యాదులో పేర్కొన్నారు. కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను అధికారులు వారి బంధువులకు అప్పగిస్తున్నారు. డీఎన్ఏ నివేదిక ఆధారంగా మృతదేహాలు అప్పగిస్తున్నట్లు కర్నూలు కలెక్టర్ ఎస్పీ తెలిపారు. మృతదేహాలతో పాటు మరణ ధృవీకరణ పత్రాలను అందజేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో 19 మంది మృత్యువాత పడ్డారు. ఈ 19 మంది డిఎన్ఏ రిపోర్ట్లు కూడా ఉదయం వచ్చాయి. అయితే ఈ ఉదయం వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా వారి బంధువులకు ఇన్ఫామ్ చేశారు. వారి బంధువులని పిలిపించి ఒక్కొక్కటి ఏ ప్రొసీజర్ అయితే ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం ఒక్కొక్క మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 15 మంది మృతదేహాలను అప్పగింత పూర్తయిపోయింది. ఇవాళ మరో 3 మృతదేహాలను అప్పగించనున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇంకొక మృతదేహాన్ని రేపు తమిళనాడు నుంచి వారి బంధువులు రావాల్సి ఉంది. రేపు అప్పగించనున్నారు. రేపు ఉదయానికంతా ఈ అప్పగింత ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పి అధికారులు, పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం కర్నూలు సర్వజన వైద్యశాలలోని మార్చురీ వద్ద ఉన్నాము. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితమే 15వ నెంబరు త్రిమూర్తులు, ఈయన చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఈయన తమ తండ్రిదే మృతదేహం అని చెప్పి భరత్ అనే వ్యక్తి నిన్న ఇక్కడ రిపోర్ట్ చేశారు. ఆయన శాంపుల్స్ తీసుకొని డిఎన్ఏ టెస్ట్కి పంపించారు. త్రిమూర్తులు శాంపుల్, భరత్ శాంపుల్ 2 మ్యాచ్ కావడంతో కుమారుడికి కొద్దిసేపటి క్రితమే మృతదేహాన్ని అప్పగించారు. మరికొద్దిసేపట్లో కర్ణాటక నుంచి ఫిల్మన్ బేబీ కిషోర్, వీరు ఫిల్మన్ బేబీ తల్లి, కిషోర్ కుమారుడు, వీరి బంధువులు కూడా మరికొద్దిసేపట్లో కర్నూలుకు చేరుకోనున్నారు. వీరికి కూడా ఇవాళ ఈ రాత్రికి మృతదేహాలను అప్పగించనున్నారు. దీపక్ ఒడిషా, ఈయన ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తి. వీరి బంధువులు కూడా వస్తూ ఉన్నారు, మార్గ మధ్యంలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకుంటారని చెప్పి అధికారులు చెప్తున్నారు. వీరి మృతదేహాన్ని కూడా, దీపక్ మృతదేహాన్ని కూడా ఇవాళ ఈ రాత్రికి అప్పగించనున్నారు. అయితే ఇంకొక వ్యక్తి ప్రశాంత్ అని తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి ఉన్నారు, ఈ ధర్మపురి. ఈ ప్రశాంత్ మృతదేహాన్ని కూడా అప్పగించనున్నారు. అయితే వారు రేపు ఉదయం ఈ కర్నూలుకు చేరుకుంటామని చెప్పి వారు ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రశాంత్ మృతదేహాన్ని అప్పగిస్తే మొత్తం 19 మృతదేహాలు అప్పగించినట్లు అవుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ ప్రశాంత్, వీరి బంధువులు పోలీసులకు కొద్దిసేపటి క్రితం కొద్దిగా సమాచారం ఇచ్చారు. మేము మళ్ళీ తమిళనాడుకు అంత దూరం తీసుకెళ్లలేము, ఇక్కడే
అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పి వారు అధికారులు కోరినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడే అంత్యక్రియలు చేసుకుంటామని అంటే కనుక వారికి ఒక లెటర్ ఇచ్చి మున్సిపల్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వారు కూడా అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో 19 మృతదేహాల అప్పగింత పూర్తవుతుంది. అయితే ఇవాళ ఉదయం బీహార్కు చెందినటువంటి అమృత్ కుమార్, ఈయన మృతదేహాన్ని మేము ఇక్కడి నుంచి బీహార్కు తీసుకెళ్లలేము, ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించుకుంటామని చెప్పి వారు అధికారులను కోరారు. దీంతో కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు అనుమతి ఇచ్చారు. ఇక్కడే కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించారు. మొత్తానికైతే ఈ విషాద ఘటనలో ఈ ప్రక్రియ పూర్తయితే కనుక ఉదయం నుంచి ఇక్కడ మనం చూస్తున్నాము ఈ బంధువుల రోదనలు ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. మరికొద్దిసేపట్లో 18 మృతదేహాల అప్పగింత పూర్తవుతుంది. రేపు మరో మృతదేహం అప్పగించనున్నారు. దీంతో ఈ మృతదేహాల అప్పగింత ప్రక్రియ పూర్తవుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో. కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీఏ తనిఖీలు విస్తృతం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన 361 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. 40 బస్సులను అధికారులు సీజ్ చేశారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 66, పల్నాడు 36, ప్రకాశం జిల్లాలో 34 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. తిరుపతి 25, చిత్తూరు 8, కర్నూలు 14, ఎన్టీఆర్ 42, అన్నమయ్య జిల్లాల్లో 21 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు రెండో రోజు కూడా కొరడా ఝుళిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించి 361 బస్సులపై కేసులు నమోదు చేశారు. మరో 40 బస్సులను సీజ్ చేశారు. 63 బస్సుల్లో సీటింగ్ మార్పులు జరిగినట్లు గుర్తించారు. ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేయని బస్సులకు భారీగా జరిమానా విధించారు. 83 బస్సులపై కేసులు నమోదు చేశారు. అత్యవసర ద్వారాలు లేని 11 బస్సులపై కేసులు నమోదు చేశారు. రక్షణ వ్యవస్థ లేని 14 బస్సులను గుర్తించారు. అనుమతి లేకుండా గూడ్స్, పార్సళ్లను తీసుకెళ్లే 11 బస్సులపై జరిమానా విధించారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 66, ఎన్టీఆర్ జిల్లాలో 42, పల్నాడు జిల్లాలో 36, ప్రకాశం జిల్లాలో 34, తిరుపతి జిల్లాలో 25, అన్నమయ్య జిల్లాలో 21, కర్నూలు జిల్లాలో 14, చిత్తూరు జిల్లాలో 8 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువు నకిలీ మద్యం కేసులో తాజాగా అరెస్టైన 2 నిందితులను కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు A15 బాలాజీ, A20 సుదర్శన్ను ఆదివారం ఉదయం బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పోలీసులు తంబలపల్లి కోర్టులో హాజరుపరిచారు. తండ్రి కుమారులైన వీరిద్దరికీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం నిందితులను మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. A1 జనార్దన్ రావుకు వీరిద్దరూ స్పిరిట్ సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. 21వ శతాబ్దం భారత్ ఆసియాన్ శతాబ్దమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మలేషియాలో జరిగిన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి వర్చువల్ గా ప్రసంగించిన ప్రధాని భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ దేశాలు మూలస్తంభమని పునరుద్ఘాటించారు. 2026ను ఆసియాన్ భారత్ సముద్ర సహకార సంవత్సరంగా మోదీ ప్రకటించారు. మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రసంగించారు. సదస్సును విజయవంతంగా నిర్వహిస్తున్న ఆతిథ్య మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంను మోదీ అభినందించారు. 21వ శతాబ్దం భారత్ ఆసియాన్ దేశాల శతాబ్దమని ప్రధాని ఉద్ఘాటించారు. ఈ ఏడాది సమ్మిట్ థీమ్ అయిన సమ్మిళితత్వం, స్థిరత్వం భారత్ ఆసియాన్ ఉమ్మడి ప్రయత్నాల్లో స్పష్టంగా ప్రతిబింబిస్తుందని చెప్పారు. విద్య, పర్యాటకం, సైన్స్, టెక్నాలజీ, ఆరోగ్యం, గ్రీన్ ఎనర్జీ, సైబర్ భద్రత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆసియా అంతటా శాంతి, శ్రేయస్సు కోసం భారత్ ఆసియాన్ మధ్య సహకారం ముఖ్యమని ప్రధాని నొక్కి చెప్పారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ ప్రధాన మూలస్తంభమని ప్రధాని వ్యాఖ్యానించారు. భారత్ और आसियान मिलकर विश्व की लगभग 1/4 जनसंख्या को रिप्रेजेंट करते हैं. हम सिर्फ ज्योग्राफी ही शेयर नहीं करते, हम गहरे ऐतिहासिक संबंधों और साझे मूल्यों की डोर से भी जुड़े हुए हैं. हम ग्लोबल साउथ के सहयात्री हैं. हम केवल व्यापारिक नहीं, सांस्कृतिक साझेदार भी हैं. आसियान भारत की एक्ट ईस्ट पॉलिसी का मुख्य स्तंभ है. भारत सदैव आसियान सेंट्रलिटी और इंडो पैसिफिक पर आसियान के आउटलुक का पूर्ण समर्थन करता रहा है. अनिश्चितताओं के इस दौर में भी भारत आसियान कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप में
सतत प्रगति हुई है और हमारी ये मजबूत साझेदारी वैश्विक स्थिरता और विकास का सशक्त आधार बनकर उभर रही है। ప్రతి విపత్తులోనూ ఆసియన్ భాగస్వామ్యులకు భారత్ ఎల్లప్పుడూ అండగా నిలిచిందన్నారు. విపత్తు, సముద్ర భద్రత, నీలి ఆర్థిక వ్యవస్థలో ఇరు భాగస్వామ్యాల మధ్య సహకారం వేగంగా పెరుగుతోందన్నారు. 2026ను ఆసియన్ భారత్ సముద్ర సహకార సంవత్సరంగా మోదీ ప్రకటించారు. శాంతియుత, స్థిరమైన, సంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు. 21वीं सदी हमारी सदी है, भारत और आसियान की सदी है। मुझे विश्वास है कि आसियान कम्युनिटी विजन 2045 और विकसित भारत 2047 का लक्ष्य पूरी मानवता के लिए एक उज्जवल भविष्य का निर्माण करेगा। आप सभी के साथ भारत कंधे से कंधा मिलाकर इस दिशा में काम करने के लिए प्रतिबद्ध है। ఈ సందర్భంగా ఆసియన్లో కొత్తగా చేరిన ఈస్ట్ తైమూర్కు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. భారత్కు సమన్వయకర్తగా పనిచేస్తున్నందుకు ఫిలిప్పీన్స్ను ప్రశంసించారు. థాయిలాండ్ మహారాణి సిరికిట్ మృతికి ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి దీర్ఘశ్రేణి తొమహాక్ క్షిపణుల కోసం ఉక్రెయిన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. అణుశక్తితో నడిచే బురవెస్ట్ నిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించారు. ఈ క్రూయిజ్ క్షిపణికి అపరిమిత రేంజ్ ఉంటుందని వివరించారు. దీనిని మోహరించేందుకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని సాయుధ దళాలను పుతిన్ ఆదేశించారు. రష్యా డిఫెన్స్ స్టాఫ్ చీఫ్, ఇతర సైనిక కమాండర్లతో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల న్యూక్లియర్ డ్రిల్స్ సందర్భంగా బురవెస్ట్ నిక్ క్రూయిజ్ మిసైల్ 15 గంటల పాటు గాలిలో ఉందని, విజయవంతంగా 14,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని ఆయన వివరించారు. సైనిక అధికారులతో సమావేశానికి ముందు ఉక్రెయిన్లో పోరాడుతున్న దళాల కమాండ్ పోస్టును పుతిన్ సందర్శించారు. అక్కడ ఫ్రంట్ లైన్ పరిస్థితి గురించి సైనిక అధికారులను పుతిన్ ఆరా తీశారు.